హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు కీర్తికాస్ కిచెన్. మనం జనరల్గా అటుకులతో స్నాక్స్ అని, బ్రేక్ఫాస్ట్ అని రకరకాల రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాము. కానీ ఎప్పుడైనా అటుకులతో బొబ్బట్లు ట్రై చేశారా? ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయి. చేసుకునే ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్. ఈ అటుకులతో బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు గోధుమ పిండి, అలాగే 1 కప్పు వరకు మైదా పిండి తీసుకోవాలి. మీరు కప్పు మెజర్మెంట్స్ అయినా పర్వాలేదు, లేదా ఏదైనా ఒక గిన్నె మెజర్మెంట్స్ అయినా తీసుకోవచ్చు. ఇందులోనే చిటికెడు సాల్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇక ఈ నెయ్యి పిండిలో బాగా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి నెయ్యిలో పూర్తిగా కలిసిపోయిన తర్వాత చూడండి, ఇలా చేస్తే ఉండవుతుంది. ఇప్పుడు వాటర్ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేస్తే పిండి మెత్తబడిపోతుంది. పిండి మరీ మెత్తగా ఉండకూడదు, లేదా గట్టిగా కూడా ఉండకూడదు. సాఫ్ట్ చపాతీ పిండిలా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి. నెక్స్ట్ బౌల్తో కవర్ చేసి 15 మినిట్స్ నాననివ్వాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు అటుకులు, మందం అటుకులు, వీటిని అకోలా అటుకులు అంటారు. వీటిని 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని అటుకులు మునిగేంత వరకు వాటర్ వేసుకొని 5 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం వేశాను, మీరు నార్మల్ బెల్లం అయినా పర్వాలేదు. స్వీట్ కొంచెం ఎక్కువగా తినేవాళ్ళంటే ఇంకొంచెం 1/2 కప్పు ఎక్కువ వేసుకోవచ్చు, లేదు తక్కువ అయితే 1/2 కప్పు వరకు తగ్గించుకోండి. ఇందులో 1/2 కప్పు వాటర్ వేసుకొని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే నానబెట్టుకున్న అటుకుల్ని కూడా వేసుకోవాలి. ఇలా అటుకులు వేసుకున్న తర్వాత అటుకులు బెల్లం బాగా కలిసేలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలా అటుకులు బెల్లం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే సేమ్ కప్పుతో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి. పూర్తిగా 1 కప్పు అటుకులు, 1 కప్పు పచ్చి కొబ్బరి, 1 కప్పు బెల్లం అయితే మనకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్లో సరిపోతాయి. ఈ అటుకులు ఇంకా కొబ్బరి మిశ్రమం దగ్గర పడేంత వరకు కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో కంప్లీట్గా బెల్లం కాకుండా పంచదార అయినా వేసుకోవచ్చు. హాఫ్ బెల్లం హాఫ్ పంచదార అయినా యూస్ చేయొచ్చు. కానీ నేను ఇక్కడ హెల్దీ వేలో కంప్లీట్గా బెల్లం యూస్ చేసి ఈ బొబ్బట్లను చేశాను. చాలా చాలా బాగుంటాయి. మీరు ఇలా ఒకసారి బెల్లంతో ట్రై చేయండి. ఇప్పుడు ఈ అటుకుల మిక్చర్ ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలా అటుకుల మిక్చర్ ప్యాన్ నుండి సపరేట్ అయిపోతున్నప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ అటుకుల మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంకా నెక్స్ట్ ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా రౌండ్ బాల్స్గా చుట్టుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగానే నానపెట్టుకున్నాం కదా ఈ మైదా పిండిని, వీటిని కూడా ప్రెస్ చేస్తూ సాఫ్ట్గా చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ రౌండ్ బాల్స్గా చేసుకోవాలి. ఒకేసారి అన్ని బాల్స్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా రౌండ్ బాల్స్గా చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని లైట్గా ఆయిల్తో గ్రీస్ చేయండి. బొబ్బట్లు ఇలా ఆయిల్తో చేయడం వల్ల మనకు బొబ్బట్టు చేసేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా రౌండ్గా ఇలా బాల్ చేసుకొని ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న అటుకుల మిక్చర్ స్టఫింగ్ పెట్టేసుకొని అటుకుల మిక్చర్ బయటికి రాకుండా పూర్తిగా ఈ గోధుమ పిండితో కవర్ చేసేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మిక్చర్ని పూర్తిగా క్లోజ్ చేసుకోవాలి. అటుకుల మిక్చర్ అస్సలు బయటికి రాకుండా ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పాలిథిన్ కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసే ఈ బొబ్బట్టు పెట్టుకొని దానిపై నుండి ఇంకో పాలిథిన్ కవర్ పెట్టేసి రౌండ్ షేప్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. బొబ్బట్లు చేసే ప్రాసెస్ ఒకటే అయినా బొబ్బట్లకు మాత్రం రకరకాల నేమ్స్ ఉంటాయి. బొబ్బట్లని, భక్ష్యాలు అని, పోలేలు అని రకరకాల నేమ్స్ ఉంటాయి కదా. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నేమ్. మీరు వీటిని ఏమంటారో తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇంకా ఇలా రౌండ్గా బొబ్బట్టు చేసుకున్న తర్వాత బొబ్బట్టు ఫ్రై చేసుకోవడం కోసం ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యి యూజ్ చేస్తున్నాను, లేదా మీరు ఈ ప్లేస్లో ఆయిల్తో కూడా బొబ్బట్లు ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్టు వేసేసి పైనుండి మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎడ్జెస్లో మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్లిప్ చేసి ఇంకో సైడ్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మన బొబ్బట్టు రెడీ అయిపోతుంది. సేమ్ ప్రాసెస్లో మిగతావన్నీ ప్రిపేర్ చేసుకుంటే మన వేడివేడిగా అటుకులతో చేసే బొబ్బట్లు రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా బాగుంటాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.